హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఒక 5 ఇంపార్టెంట్ వాల్యూస్ని మనం పిల్లల్లో డెవలప్ చేయాలండి. ఆ వాల్యూస్ ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాము. సో మనం అందరూ ఏం చేస్తామంటే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము, మన డ్యూటీ అయిపోయింది అనుకుంటాము. సో స్కూల్ వాళ్ళు ఏం చేస్తారండి, స్కూల్ వాళ్ళ డ్యూటీ ఏంటి? స్కూల్ వాళ్ళ డ్యూటీ వచ్చేసి ఎడ్యుకేషను, హిస్టరీలో ఏం జరిగింది, లేదంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్, వరల్డ్ గురించి ఇవన్నీ నేర్పిస్తారండి. కానీ మనం పేరెంట్స్గా ఒక 5 వాల్యూస్ పిల్లల్లో మనం డెవలప్ చేయాలి. సో ఈ 5 గ్రేట్ వాల్యూస్ డెవలప్ చేస్తే కనుక పిల్లలు మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా మారుతారు. సో ఏంటి ఆ 5 గ్రేట్ వాల్యూస్ అనేది చూద్దామండి. సో ఫస్ట్ వచ్చి గివింగ్. సో ఈరోజు రేపు ఎలా ఉన్నారంటే పిల్లలు బాగా చాలా సెల్ఫిష్గా తయారవుతున్నారండి. సో పేరెంట్స్ ఏమైనా ఇచ్చినా కూడా ఇది నువ్వే తిను, వేరే వాళ్ళకి పెట్టమాకు, ఈ టాయ్ నీదే నువ్వే ఆడుకో, వేరే వాళ్ళకి ఇవ్వమాకు, ఇలాంటివన్నీ చెప్పడం వలన వాళ్ళకి గివింగ్, షేరింగ్ అనే నేచరు తగ్గిపోతుంది. సెల్ఫిష్గా తయారవుతున్నారు పిల్లలు, సెల్ఫిష్గా తయారవుతున్నారు. ఏదైనా మనం కనుక షేర్ చేసుకుంటే మనకి రిటర్న్లో హెల్ప్ అనేది దొరుకుతుంది. ఇది మనం చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తూనే ఉన్నాము చాలా వాటిల్లో. ఒక చిన్న స్టోరీ నేను ఈ కాంటెస్ట్లో చెప్పదలుచుకున్నానండి. రామయ్య అనే ఒక కూరగాయల వ్యాపారి ఉన్నాడు, చిన్న వ్యాపారి. అతను కూరగాయలు అమ్ముకొని రోజు ఇంటికి వెళ్తూ ఉంటాడు. సో అతనికి ఉన్న మంచి హ్యాబిట్ ఏంటంటే రోజు ఎవరో ఒకరికి కొంత సహాయం చేస్తూ ఉంటారనమాట. సో తనకు వచ్చిన దాంట్లోనే సహాయం చేస్తూ ఉండేవాడు. అట్లాంటి వాడు ఒకరోజు తన వ్యాపారం అంతా ముగించుకొని వెళ్ళబోయే టైంలో కొంచెం కూరగాయలు మిగిలిన ₹2 డబ్బులు ఉన్నాయి, ఇంకా తలిపేసి వెళ్ళిపోయే టైంలో ఒక భిక్షగాడు వచ్చాడు. ఏమీ లేదు తినడానికంటే తన దగ్గర ఉన్న కూరగాయలని ₹2 ఇచ్చేసి తను ఇంటికి వెళ్ళిపోయాడు. తలిపేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు అతను ఏమీ తినకుండానే అలాగ పడుకున్నాడు, తన దగ్గర ఏమీ లేదు కాబట్టి. సో తర్వాత రోజు వచ్చి ఎవరో తెల్లవారుజామున తలుపు కొట్టారు. తలుపు కొడితే తలుపు తీసి చూస్తే తను అంతకుముందు ఎప్పుడో సహాయం పొందిన వ్యక్తి మంచి వ్యాపారిగా మారి దీనికి సహాయం చేయడానికి వచ్చారనమాట. సో అతను ఏం చేశాడంటే ఇతనికి కావాల్సిన పెట్టుబడి పెట్టించి తనకి ఒక చిన్న ఇల్లు కొనిపెట్టి తన రుణాన్ని తీర్చుకున్నాడు అనమాట. సో అతను చేసిన సహాయం అతనికి తిరిగి మళ్ళీ వేరే వ్యక్తుల ద్వారా సహాయం రూపంలో వచ్చి అతను మంచిగా జీవితాన్ని గడిపాడు. సో దీనిలో ఉన్న నీతి ఏంటండి, మనం ఇస్తే గనక ఎదుటి వాళ్ళు కూడా మనకి ఇస్తారు. సో పిల్లలకి మనం ఏం నేర్పించాలి, షేరింగ్, గివింగ్ అనేది ఒకరికొకరికి సహాయం చేసుకోవాలి, తన దగ్గర ఉన్నది ఎదుటి వాళ్ళతో పంచుకోవడం నేర్పించాలి. ఇది ఫస్ట్ వాల్యూ అండి. సో పిల్లలకి ఎప్పుడూ కూడా నువ్వు సెల్ఫిష్గా ఉండు, నీ దగ్గర ఉన్నవి ఎవరికి ఇవ్వకు, ఎవరితో షేర్ చేసుకోకు, ఇలాంటి మాటలన్నీ చెప్పకుండా నువ్వు పక్కన వాళ్ళకి, నీ ఫ్రెండ్స్కి ఏమైనా అవసరమైతే నువ్వు సహాయం చెయ్యి, షేర్ చేసుకో అనే మాటలే వాళ్ళకి నేర్పించాలండి. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వాల్యూ అండి. తర్వాత వచ్చేసి రెండో వాల్యూ వచ్చేసి రీడింగ్ అండి. ఇవాళ రేపు రీడింగ్ హ్యాబిట్ అనేది చాలా చాలా తగ్గిపోయింది. ఎంతసేపు ఫోన్లో ఉంటాం, గేమ్స్ ఆడుకోవడం, లేకపోతే టిక్టాక్లు ఇలాంటివన్నీ చూస్తున్నారు. కానీ పిల్లలు రీడింగ్ అనేది చాలా తగ్గిపోయింది, రీడింగ్ స్కిల్ అనేది తగ్గిపోయింది. సో రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో పిల్లలకి, రీడింగ్ హ్యాబిట్. చాలామంది ఎమినెంట్ పర్సనాలిటీస్ వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనల్ని, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఒక 20-30 ఏళ్ళ తర్వాత, వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత 70 ఇయర్స్ అట్లా వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాల్ని ఒక పుస్తక రూపంలో వాళ్ళు పొందుపరుస్తున్నారు. అలాంటి బుక్స్ ఎన్నో ఉన్నాయి. అబ్దుల్ కలాం గారు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఇలాంటి వాళ్ళు జీవితకాలం అనుభవించిన అనుభవాలు, వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్, వాళ్ళు కలిసిన మనుషులు, వాళ్ళు ఏ విధంగా మార్పు చెందారు అనేది వాళ్ళు పుస్తక రూపంలో ప్రింట్ చేస్తారు. చేసినప్పుడు అది మనకు చదవడానికి 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, 20 రోజులు పట్టచ్చు. కానీ ఆ పుస్తకం ద్వారా వాళ్ళ జీవితంలో జరిగినవన్నీ మనం ఆ 20 రోజుల్లో దానిలో ఎంతో కొంత మోరలు, ఎంతో కొంత వాల్యూస్ మన పిల్లలకి డెవలప్ అవుతాయి అన్నమాట. రీడింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు. సో పిల్లల్లో రీడింగ్ స్కిల్ని డెవలప్ చేయాలి. ప్రతిరోజు ఏదో ఒక బుక్, చిన్న స్టోరీ కానివ్వండి, న్యూస్ పేపర్ కానివ్వండి, ఏదో ఒకటి వాళ్ళ ఏజ్కి తగిన విధంగా రీడింగ్ స్కిల్ అనేది డెవలప్ చేస్తే చాలా చాలా మంచిదండి. అది వాళ్ళలో చాలా మార్పుని తీసుకొస్తుంది. లాంగ్వేజ్ డెవలప్మెంటే కాకుండా వాళ్ళ చుట్టూ జరుగుతున్నది ఏంటి,
అనేది కానీ, ఆ స్టోరీలో ఉన్న మోరల్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా రీడింగ్ ద్వారానే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో స్క్రీన్ ఎడిక్షను, టీవీ ఇలాంటివి కాకుండా రీడింగ్ స్కిల్ డెవలప్ చేస్తే చాలా చాలా మంచిది పిల్లలకి. సో థర్డ్ది వచ్చేసి ఎక్స్ప్రెస్. సో ఎక్స్ప్రెసింగ్ అనేది చాలా తగ్గిపోయిందండి పిల్లల్లో. వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేక రకరకాలైన సంఘటనలు జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే పేరెంట్స్కి టైం లేదు, వాళ్ళు పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయింది, వాళ్ళ ఉద్యోగాలనండి, వ్యాపారాలని ఏవైనా కానివ్వండి. సో ఇదివరకటి రోజులు ఏంటి, అమ్మమ్మల దగ్గర, నా తాతయ్యల దగ్గర, నాయనమ్మల దగ్గర, వాళ్ళ దగ్గర, అత్తల దగ్గర, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడటం, కూర్చొని కథలు చెప్పించుకోవడం ఇలా అంతా జరిగేది. వాళ్ళు క్వశ్చన్స్ అడగడం, వాళ్ళకి ఆన్సర్స్, వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకునేవాళ్ళు. కానీ ఇవాళ రేపు చాలా ఫ్యామిలీస్ చిన్న చిన్నవి అయిపోవడం వలన వాళ్ళకి అమ్మా నాన్న పిల్లలు ఇంతవరకే. సో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అవగేషన్స్లో వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి స్కూల్లో జరిగింది ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, స్కూల్లో టీచర్ ఏమన్నారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, ఇవన్నీ తల్లిదండ్రులకు అడిగే తీరిక లేదు. పిల్లలకి చెప్పడానికి అమ్మ ఏమంటుందో, నాన్న ఏమంటాడని చెప్పేసి వాళ్ళు ఆ ఫీలింగ్స్ని సప్రెస్ చేసేస్తున్నారండి. ఆ సప్రెస్ చేసిన ఫీలింగ్స్ని వేరే విధంగా వాళ్ళు ఒక బ్యాడ్ రూట్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు యూత్ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళు చేసిన పనులు కానీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ తిరుగుతుంది, సోషల్ మీడియాలో చూపించుకుంటున్నారు. కానీ వాళ్ళ రియల్ లైఫ్లో తల్లిదండ్రులతో కానీ, అక్కచెల్లెలతో కానీ వాళ్ళు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు. మార్కులు తక్కువ వచ్చినాయి, అమ్మ నాన్న నన్ను ఏమన్నా కొడతారో, తిడతారో, ఏమన్నా పనిష్మెంట్ ఇస్తారో అని చెప్పేసి అబద్ధాలు చెప్పడం, వాళ్ళకి ఉన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం. నాన్న నెక్స్ట్ టైం నేను తెచ్చుకుంటాను, అమ్మ నేను ఇట్లా చెయ్యను నెక్స్ట్ టైం, ఇట్లా చెప్పుకునే అవకాశము పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వట్లేదు అనుకోవాలో, లేకపోతే పిల్లలకి అంత ఫ్రీడమ్ లేదు అనుకోవాలో మాత్రం తెలియట్లేదు. కానీ తల్లిదండ్రులు ఫ్రీగా వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేస్తే పిల్లలు కూడా ఫ్రెండ్స్ లాగానే వాళ్ళ అమ్మ నాన్నల్ని ట్రీట్ చేసి, స్కూల్లో జరిగింది కానీ, బయట జరిగింది కానీ ఏదైనా సరే వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఎక్స్ప్రెస్ చేయడం వలన వాళ్ళ ఎనర్జీ, వాళ్ళల్లో ఉన్న ఎనర్జీ ఒకటి పాజిటివ్ ఛానళ్ళు రైట్ ట్రాక్లో వెళ్తుందండి. వాళ్ళ అమ్మా నాన్న సరైన దారిలో వాళ్ళని పెట్టడానికి చాలా మంచి అవకాశం ఎక్స్ప్రెస్ చేస్తే. తర్వాత వచ్చేసి ఎప్రిసియేషన్ అనేది చాలా చాలా తగ్గిపోయింది. ఇవాళ రేపు మనమే అసలు ఎదుటి వాళ్ళని అప్రిషియేట్, ఎవరైనా ఏదైనా మంచి పని చేసినా అప్రిషియేట్ చేయడానికి మనకి అసలు మనసు రాదండి. ఎవరు ఎంత మంచి పని చేసినా కానీ ఎంతసేపు వాళ్ళలో లోటుపాట్లు ఎత్తుకుదామా, ఇలా చేస్తున్నా ఓకే ఏముందిలే అదేం పెద్ద గొప్ప, ఎవరు చాలామంది చేస్తున్నారు ఇలా మాట్లాడతాం. కానీ ఎవరిని మనం మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చేయడానికి మాత్రం మనకి మనసు ఒప్పుకోదండి. అది 99% కరెక్ట్, ఎక్కడో తప్ప. మళ్ళీ మన విషయానికి వస్తే కనుక పిల్లలు చిన్నప్పుడు 5 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు మనం ఆ పిల్లలు, మన బాబు ఏం చేసినా కూడా మనం అప్రిషియేట్ చేస్తాం. ఏం కొత్తగా మాట్లాడాడనో వెరీ గుడ్, వెల్ డన్ అనో, నడుస్తున్నావు వెరీ గుడ్, బాగా తిన్నావు, బాగా చేసావు, ఇలా మనం చాలా అప్రిషియేట్ చేస్తాం. అవన్నీ మనం ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, చుట్టాలతో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాము. మా బావ ఇలా చేశాడు ఈరోజు, మా బావ అది చేశాడు, ఇవన్నీ మనం షేర్ చేసుకుంటామండి. కానీ ఎప్పుడైతే వాళ్ళు కొంచెం ఏజ్ ఇచ్చి గ్రాడ్యువల్గా ఎదుగుతున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయం, క్రిటిసైజ్ చేస్తాం. ఎందుకు ఇన్ని మార్కులు తక్కువ ఎందుకు వచ్చినాయి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు అల్లరి చేస్తున్నావు, సో ఇలా క్రిటిసిజం, అతనికి వాడికి మీ ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చినాయి నీకెందుకు రాలేదు, సో ఇలాంటి క్రిటిసిజమే. కానీ మనం అప్రిషియేషన్ అనేది చాలా చాలా తగ్గించేసాం. కానీ అప్రిసియేషన్లో ఉన్న పవరు ఇంకా దేనిలో లేదండి. మీరు ఒక్కసారి మీ బాబుని కానీ పాపని కానీ ఏదైనా ఒక మంచి పని చేస్తే మీరు అప్రిషియేట్ చేశారు కనుక, చిన్న అది ఏదైనా కానీ, స్నానం చేసిన తర్వాత టవల్ ఆరేశారు, లేదంటే కనుక తిన్న తర్వాత పళ్ళం గడిగాడు, ఏదైనా కానివ్వండి, ఏ చిన్న పని చేసినా వెరీ గుడ్, వెల్ డన్, బాగా చేసావు నాన్న అనే మాట అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అప్రిసియేషను క్రిటిసిజం కన్నా కూడా అప్రిసియేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అవర్ చిల్డ్రన్ అండి. అప్రిసియేషన్. సో మనమే కాదు, పిల్లలు కూడా, తోటి పిల్లలు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ మంచి పని చేస్తే, అరే నువ్వు బాగా చేసావురా, చాలా బాగా చేసావురా, వెల్ డన్, వెరీ గుడ్ అని వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసేటట్టు వాళ్ళకి నేర్పించాలండి. సో అప్రిషియేషన్ అనే పదం చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పిల్లల్ని. తర్వాత వచ్చేసి ట్రై. సో మనం ఎంతవరకు పిల్లలకి కొత్తగా నేర్పిస్తున్నామండి, ఏమైనా కొత్తగా చేయడానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. రోజు రొటీనేనండి, రొటీన్గా మన పనులన్నీ జరిగిపోతున్నాయి. సో ఇలా రొటీన్గా ఎందుకు జరిగిపోతున్నాయి పనులు, వాళ్ళు
తింటున్నారు, తాగుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, పనులు చేస్తున్నారు, ప్లేయింగ్, తర్వాత హోంవర్క్ చేసుకోవడం, నిద్రపోవడం, ఇంతవరకే వాళ్ళ రొటీన్. వాళ్ళకి ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి, కొత్తగా ట్రై చేయడానికి వాళ్ళంతటి వాళ్ళకి వద్దు, నువ్వు ఇది చేయొద్దు, నీకు రాదు, నేను చేస్తానులే. సో ఇలాంటివన్నీ కాకుండా వాళ్ళంతటా వాళ్ళు కొత్తగా ఏదో ఒక పని, ఇంట్లో పని అవ్వచ్చు, బయట మార్కెట్ పని అవ్వచ్చు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండాలండి. స్కిల్ డెవలప్మెంట్. సో ట్రై చేయనియాలి, వాళ్ళని ట్రై చేయనియాలి. అమ్మ నేను ఈరోజు పాలు తీసుకొస్తాను, నాకు వచ్చు అంటే, వెళ్ళు నాన్న తీసుకొని రా అని ఒకరోజు మానిటరింగ్ చేస్తే నెక్స్ట్ డే తను చేస్తాడేమో. సో ప్రతి నెలలో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసేసి పని, ఏదో ఒక పని, అది ఇంటి పని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి ట్రై చేసుకోవడానికి ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి, ట్రై చేయడానికి. అది ట్రై. సో ఈ 5 వాల్యూస్ గ్రేట్ 5 వాల్యూస్ అండి. సో గివింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ షేరింగ్. రీడింగ్ బుక్స్, దట్ ఈస్ ఈ వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ ద ఫీలింగ్స్. తర్వాత వచ్చేసి ఎప్రిసియేషన్ ఫర్ అదర్స్ ఆర్ ఎప్రిసియేషన్ ఫర్ దెమ్సెల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అండ్ లాస్ట్ వచ్చి ట్రయింగ్ సంథింగ్ ఎల్స్ న్యూ. సో ఈ 5 వాల్యూస్ కంపల్సరీగా పిల్లలకి మీరు కనుక నేర్పిస్తే వాళ్ళు తప్పకుండా మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా ఎదుగుతారు. మన స్కూల్కి పంపిస్తున్నాం కదా, స్కూల్ వాళ్ళే చూసేస్తారు అని స్కూల్ మీద మనం ఆధారపడి, స్కూల్ 30% చేస్తే మిగిలిన 50 to 60% పేరెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. పేరెంట్సే వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని రైట్ ట్రాక్లో పెట్టాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. లేదంటే పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్ అలాగే గ్రాడ్యువల్గా కంటిన్యూ అయిపోతుందండి. సో వాళ్ళు పేరెంట్స్తో క్లోజ్గా లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళు ఏం అచీవ్ చేయాలనుకున్నారు, వాళ్ళు ఏం అవుదాం అనుకున్నారు, ఫ్యూచర్లో ఏం చదవాలనుకుంటున్నారు, ఇవన్నీ చెప్పరు. పేరెంట్స్ ఎలా చెప్తే అలాగే భయపడి అవే చేస్తూ పోతూ ఉంటే వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి అది చాలా అడ్డుపోతుందండి. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా వీటన్నిటి మీద ఫోకస్ పెట్టి పిల్లలతో మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తే కనుక వాళ్ళు తప్పకుండా మంచి పౌరులుగా ఎదుగుతారు. అండ్ సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. నమస్తే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.